మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చెట్లకు బంగారం కాస్తుంది, ఆకులు కొసల్లో బంగారు రేవునులు, నేలలోని బంగారాన్ని ఏర్ల ద్వారా పీల్చుకొని సూక్ష్మ రేవునులుగా మారుస్తున్న వైనం. చెల్లించేస్తాం, డిఏ బకాయిలపై ప్రభుత్వ స్పష్టత. వచ్చే ఏప్రిల్లో 10% జమ, మిగిలిన 90% 3 విడతల్లో జీపీఎఫ్ ఫ్రాన్ ఖాతాల్లో జమ చేస్తాం. ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందన, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ, సీఎం ఆదేశాలతో సవరణ జీవో జారీ. సవరణ జీవోపై ఉద్యోగ సంఘాలు హర్షం. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన డిఏ చెల్లింపుల్లో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అప్పటికప్పుడు పొరపాటును సవరించింది. తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి బేసత్రాలు పదించబోమని స్పష్టమైన సంకేతాలు పంపింది. శాంతి భద్రతలపై రాజీ లేదు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగండి. పోలీసులకు ముఖ్యమంత్రి పిలుపు, అసంఖ్యాక శక్తులను ఏరిపారేయండి. సోషల్ సైకోలపై ఉక్కుపాదము, రాజకీయ ముసుగులు చిచ్చురేపే వారిని వదలొద్దు, వారి క్రిమినల్ కన్నా ప్రమాదకరం. వ్యక్తిగత గొడవలు, కులము రంగు, ఆర్థిక నేరాలకు, మతం రంగు, షేక్ ప్రచారాలతో అలజడులకు కుట్ర. అటువంటి వారిపై జైల్లో పడేయాలి. మీకు పూర్తి అధికారులు ఇస్తున్నా. పోలీసుల త్యాగాలతోనే ప్రశాంతత, ప్రజల భద్రత మీది మీ సంక్షేమం ప్రభుత్వానిది. పోలీసుల అమరవీరుల సంస్కరణలో సీఎం చంద్రబాబు. లక్షయ్య నాయుడు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఉపేక్షించమని స్పష్టీకరణ. మృతుడి భార్య, పిల్లలకు భూమి, ఆర్థిక సహాయం ప్రకటన. గాయపడ్డ నవీన్ భార్గవకు సహాయంతో పాటు వైద్య ఖర్చులు. గురువింద జగన్ ఒక డిఏను కూడా సరిగా ఇవ్వని గనుడు. ప్రభుత్వం ప్రకటించిన డిఏపై మాత్రం విమర్శలు. ఒక డిఏతో ఎలా బతుకుతారంటే ముసలి కన్నీరు. 5 ఏళ్ల పాటు నాడు రాష్ట్రంలో ఉద్యోగాలతో చెడుగుడు. ఐఆర్ కంటే ఫిట్నెస్ తక్కువగా ఇచ్చిన ఏకైక సీఎం. డబ్బులు ఇవ్వలేక రిటైర్మెంట్ వయసు పెంచిన వైఎన్. సిపిఎస్, జీపీఎస్ సొమ్మును దారి మళ్లించిన దుర్మార్గం. 25 కోట్ల బకాయిలు ఉన్నట్లు వారి ఆర్థిక శాఖ లెక్క. 31,000 కోట్ల పైగా ఎగ్గొట్టారని ఉద్యోగుల ఫిర్యాదు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం. ప్రపంచవ్యాప్త నెట్వర్క్కు సహకరించండి, ఆధునిక పరిజ్ఞానాన్ని ఆదరించండి. ఆస్ట్రేలియాలో సీఫుడ్స్ ప్రతినిధులకు లోకేష్ వినతి. వివిధ కంపెనీలతో వరుస భేటీలు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానం. సత్వర అనుమతులు, ప్రోత్సాహాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య. ఏకీగ్రహంగా ఎన్నుకున్న రాష్ట్ర సమితి జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ వెన్నిక. శ్రీవారి దర్శనాల పేరిట వసూలు దందా. దళారీ ఖాతాలో ఏడాదిలో 1 కోటి లావాదేవీలు. అరెస్టు. తిరుమలలో జోరు వాన. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్. 24, 25 తేదీల్లో మరో అల్పపీడనం. వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. 100 జిల్లాల్లో స్వేచ్ఛా వాయువులు. మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం. 10 ఏళ్ల కిందట 125 జిల్లాల్లో, ప్రస్తుతం 11 జిల్లాలకు పరిమితము. ప్రధాని మోడీ. మల్లోజుల ఆసనాలకు వై కేటగిరీ భద్రత. కొత్త అభయ్, తిప్పరి తిరుపతి. ఆపరేషన్ కగారు యుద్ధాన్ని నిర్వహిస్తూ 24న దేశవ్యాప్త బంద్. మావోయిస్టు పార్టీ పిలుపు.
రైతులకు రబీ సాక్. చైనా ఎగుమతుల నిలుపువేతతో పెరగనున్న ఎరువుల ధరలు. యూరియా, డిఏ ఎరువుల్లో 90% చైనా నుంచే. టీచర్లకు టెట్. 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు. త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు. అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం. F1 నుంచి H1Bకి మారితే $1,00,000 కట్టనక్కరలేదు. తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం. అమెరికా చదువుపై అనాసక్తే. H1B నిబంధనలకు సమస్య తేలిన భారతీయ విద్యార్థుల తల్లిదండ్రుల్లో తగ్గని ఆందోళన. కన్సల్టేషన్ వెల్లడి. ఇంటర్ పాస్ మార్కులు మారాయి. గణితం 35, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 29. కొత్త విధానంపై కాలేజీలకు విద్యామండలి సమాచారం. గణితంలో ఇంక నుంచి ఒకటే పేపర్. వివాదాస్పదాలపై A2. విశాఖ DRO, RDOపై చర్యలు. GADకి అటాచ్ చేస్తూ దీపావళి రోజు ఉత్తర్వులు. RDO శ్రీలేఖ పంపముంచిన ఒంటెత్తు పోగడలు. సర్వీస్ ఫైలు తొక్కి పెట్టారని DOపై వ్యతిరేకత. కలెక్టరు జేసీ కాల్స్ మెసేజ్లకు స్పందించిన వైనం. ప్రతి సోమవారం జరిగే ప్రజా స్పందన గయాజరు. పత్రికల కథనాలతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. భీమవరం DSపై పవన్ సీరియస్. పేకాట, జోదాలకు జయసూర్య ప్రోత్సాహం. పశ్చిమ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం. తర్వాత డీజీపీతోనూ నివేదిక ఇవ్వాలని సూచన. తనకు అందిన ఫిర్యాదులతో హోంమంత్రికి విచారణకు ప్రభుత్వ ఆదేశాలు. నివేదిక రాగానే జయసూర్యపై చర్యలు. నేడు దుబాయ్కి చంద్రబాబు. 3 రోజుల UAE పర్యటనకు సీఎం బృందం. విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. దుబాయ్, అబుదాలో 25 సమావేశాలు. దుబాయ్లో రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు చివరి రోజు తెలుగు ప్రవాసీలతో సమావేశం. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, లాభదాయకం వాళ్లకు ఉపకాయం పిల్లలకు. ఆర్థికంగా ఎగబోకుతున్న ఆల్ట్రా ఫాస్ట్ ఫుడ్స్ పరిశ్రమ. 30 ఏళ్లలో 38, 13 ఏళ్లలో $38 బిలియన్లకు పెరిగిన వ్యాపారం. మరోవైపు ముప్పు ముంగిట పిల్లల ఆరోగ్యం. దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం. దేశంలో వచ్చే 5 ఏళ్లలో పిన్న వయసు ఉపకాయల సంఖ్య 2.70 కోట్లు. అదిగో కొలువు, ఇదిగో మోసం. ఉద్యోగాల ఆశ చూసి డబ్బు కొల్లగొడుతున్న మాయగాళ్లు. 20 నెలల్లో 26,000కు పైగా కేసులు నమోదు. హైదరాబాదు చిలకలగూడ స్థానికుడైన యువకుడు సామాజిక మాధ్యమాల్లో పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి ఫోన్లో సంప్రదించాడు. అటు నుంచి ఓ యువతి విద్యార్హతల వివరాలు సేకరించింది. వెంటనే మరో వ్యక్తి వీడియో కాల్లో ఇంటర్వ్యూ నిర్వహించాడు. తర్వాత రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ 1.50 లక్షలు వసూలు చేసి బెంగళూరులోని ఐటీ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్ లెటర్ పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యువకుడికి అర్థమైంది తాను మోసపోయానని. చట్టాలను గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్. మావోయిస్టుల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలి. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడుల రక్షణ. బలిమేల ఘటనలో అణువులు బాసిన 33 మంది పోలీస్ కుటుంబాలకు స్థలాలు. పోలీసుల అమరుల సంస్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా. పత్తి కొనుగోళ్లు ప్రారంభం. 317 కేంద్రాల ఏర్పాటుకు సన్మానాలు. స్లాట్ బుకింగ్ ద్వారా రైతులకు తేదీలు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు. జూబ్లీహిల్స్ బహుజాపా అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్న కిషన్ రెడ్డి. చిత్రంలో పాయల్ శంకర్, బండి సంజయ్, రామచంద్రరావు, మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కిషన్ రెడ్డి.
ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. బస్తీ దవాఖాన బాటలో కేటీఆర్ హరీష్ రావు విమర్శ. రోగుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న భరాసా ప్రజాప్రతినిధులు. జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి. కానిస్టేబుల్ చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 19న అరెస్ట్. ఆసుపత్రికి తరలింపు. గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం. ఆత్మరక్షణ కోసం ఐఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ఊరట. అక్కడే ఉండి H1Bకి మారితే $1,00,000 ఫీజు కట్టనక్కర్లేదు. ఇప్పటికే H1Bపై ఉన్న వారికి వర్తించదు. బయట నుంచి వచ్చే వారికి అదనపు ఫీజు. అమెరికా స్పష్టీకరణ. తట్టెడు మట్టి తవ్వలేదు. ఒప్పందం జరిగి 2 ఏళ్లైనా ఎలాంటి పని చేయని గుత్తేదారు. అచ్చంపేట ఎత్తిపోతలకు శ్రీశైలం నీటిని తీసుకురావాలని సర్కారు నిర్ణయం. ఇందుకు అదనంగా 773 కోట్లు ఏమవుతున్న అంచనా. ఆ పనులని తమకే అప్పగించాలని ప్రభుత్వంపై గుత్తేదారు ఒత్తిడి. దుష్ట శిక్షణకే ఆపరేషన్ సింధూర్. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ. ఈ ఏడాది దీపావళి వేడుకలను ప్రధాని మోడీ గోవా తీరంలో విమాన వాహన నౌక IANS విక్రాంత్ సిబ్బందితో కలిసి చేసుకున్నారు. నౌకాదళ అధికారులు సిబ్బందికి మిఠాయిలు తినిపించారు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. బస్తీ దవాఖాన బాటలో కేటీఆర్ హరీష్ రావు విమర్శ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భరాసా వినూత్న కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి మంగళవారం బస్తీ దవాఖాన పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. సాక్షి దినపత్రిక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సాక్షి. డిఏపై దొంగాట, ఉద్యోగులపై బాంబు. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షన్లకు పిడుగుబాటల చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ. ఉద్యోగుల పట్ల వైఎస్ జగన్కున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. ఉద్యోగులను నిలువున మోసం చేస్తూ చంద్రబాబు సర్కార్ ఇచ్చిన చీకటి జీవో. ఇవ్వాల్సింది 4 డిఏలు, చివరికి ఇచ్చింది 1. అందులోనూ మోసమే. 21 నెలల డిఏ బకాయిలు పదవి విరమణ తర్వాత చెల్లిస్తామంటూ తొలిత మౌలిక పెన్షన్లకు డిఏ బకాయిల చెల్లింపుల్లోనూ 16 నెలలుగా డ్రామాలు. జగనాయం స్వర్ణయుగం, చంద్రబాబుది శ్రమ దోపిడీయే. ఎన్నికల్లో ఉద్యోగులకు, పెన్షన్లకు బాబు మాయమాటలు. వైఎస్ జగనాయంలో 11 డిఏలు ఇచ్చారు. బాబు పాలనలో ఇంకా 3 డిఏలు పెండింగు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులు 27% అయ్యారు. తర్వాత PRP సిఫారసులను అమలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం. అమెరికాలోనే చదివిన వారికి $1,00,000 ఫీజు లేదు. పాక్కు సుక్కలు చూపించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి. త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్తో పాక్ను మోకాలపై నిలబెట్టాయి. సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గోవా తీరంలో దీపావళి వేడుకలు. ఇంటింట దీపాల ఎలుగు ఎక్కడా? ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. వైఎస్ఆర్సీపీ హయాంలో 30 పథకాలతో ఇంటింట దేవిద్యమానంగా దీపాల వెలుగులు. ఆ దీపాలు ఆచేసిన మీరు ఇంటింటికి చీకటి ప్రతినిధులు. తాడిపత్రి ఏఎస్పీపై జేసీ జులం. పోలీసుల సమక్షంలో టీడీపీ నేత దుబాసలు. రేయ్ పనికిబాలిన ఏఎస్సీ అంటూ తిట్ల దండకం. నా వద్ద గన్ లైసెన్స్ ఉంది, చంపేందుకంటూ బెదిరింపు. ఎస్పీని చూసి ఊరుకున్నా, లేదంటే మీ ఇంట్లోనే దూరినాడంటూ ఉకారింపు. ఏకంగా ఏఎస్పీనే దుష్పలాడిన పట్టించుకొని పోలీస్ శాఖ
కేసు నమోదు చర్యలకు ఎనగడుగు, టీడీపీ నేత కాబట్టి చర్యలు తీసుకోలేదా అని సర్వత్వ విమర్శలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటించారు. ధర్మ సంస్థాపనకే సింధూర్ ప్రధాని మోడీ. పల్నాడు జిల్లా నసరావుపేటలో నిరసన తెలుపుతున్న నెట్వర్క్ ఆసుపత్రుల వైద్యుల సిబ్బంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందేది. ఇప్పుడు నా నియోజకవర్గం పాలకొండలో ఒక గ్రామంలో 600 మందికి అందలేదు. జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ. రేపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో మహాధర్నా. బిల్లుల కోసం యజమానులు వీధి దీపాలు. గురువారం చలో విజయవాడకు పిలుపు. ధర్నా చౌక్లో వైద్యులతో కలిసి ఆందోళన. చరిత్రలో తొలిసారి ఆసుపత్రుల యజమానులు ధర్నా. 13 రోజులుగా రాష్ట్రంలో నిలిచిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు. పర్యావరణ సమస్యలు సవాలే. డేటా సెంటర్లు ఉద్యోగాలెన్నో చెప్పలేం. నిజంగానే డేటా సెంటర్ నీటిని ఉత్పత్తి చేస్తుంది, ఇంధనాన్ని కూడా ఎక్కువ వినియోగిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయనే ఆ మాట అవాస్తవం. గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దానిపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు, సమాచారాన్ని స్టార్ట్ చేస్తుందని 1.80 లక్షల ఉద్యోగాలు రావు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే 25 వరకు భారీ వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 36 గంటల్లో వాయుగుండం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జపాల్ తొలి ప్రధానిగా మహిళ. కర్ణాటకలో ఇసుక మాఫియా ఎమ్మెల్యే లేఖ. కాంగ్రెస్ మల్లా గెలుసుడు కళ. తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచాడు. కార్గే వ్యాఖ్యలతో దుమారం. రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం. 2 ఏళ్లలో ప్రజా వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే తీవ్ర ఆందోళన. ప్రజల్లో వ్యతిరేకతతో పాలనా వైఫల్యం కారణం. మంత్రులు పంపకాలు గొడవలు నష్టం చేసినాయి. గ్యారంటీల అమల్లో ప్రభుత్వం అట్రప్లాప్. మహిళలకు 2500, వృద్ధులకు 4000 పింఛన్ హామీ ఇప్పటికి అమలు కాకపోవడం విచారకరం. బీసీ కోటాపై విస్తారంగా ముందుకెళ్లారు. రేవంత్ వల్ల బీసీలను దోషిగా కాంగ్రెస్. రెడ్డి దళిత సెక్షన్లు దూరమయ్యే స్థితి. కొందరు ఎమ్మెల్యేలతో ఖార్గే ఆవేదన. మద్యం పాలసీతో పేద కుటుంబాలకు గుల్ల. అధికారం లేకొస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మేనిఫెస్టోలు పెట్టి మాట తప్పిన కాంగ్రెస్. ఒక డిఏ కోసం 1000 మందిని నాశనం చేస్తారా? ఒక్కడి కోసం 1000 మందిని నాశనం చేస్తారా? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటల. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్. ముదురుతున్న కోమటిరెడ్డి వివాదం. మద్యం టెండర్లపై మునుగోడులో ఇష్టారాజ్యం. సొంత పాలసీ చెల్లదంటూ మంత్రి జూపల్లి ఫైర్. కాంగ్రెస్కి మేము పట్టాదారులం. బీఆర్ఎస్ సాయంలోనే సంతోషంగా ఉన్నాం. పదవులు పనులు ఫిరాయింపుదారులకైనా నన్ను మానసికంగా ఎందుకు చంపుతారు? మంత్రి అడ్డూరి ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన. కాంగ్రెసులో పట్టాదారులు ఉండరు. పిసిసి. మద్యమ వ్యాపారులకు సర్కార్ షాక్. దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం. ఏకపక్ష పొడిగింపుపై మద్యమ వ్యాపారుల ఫైర్. సర్కారు నిర్ణయంపై కోర్టుకెళ్లే యోచన. దీపావళి పాయే, దమ్మిడి ఇవ్వకపాయే. నీటి మూటగా సర్కారు ఫీజు రిమెన్స్మెంట్ హామీ. దీపావళి గడువు ముగిసినా ఆ ఊసే వెత్తని ప్రభుత్వం. 3 నుంచి సమ్మెకు పిలుపు. సర్కారుపై తిరుగుబావట. జూబ్లీహిల్స్ బరిలో సంపన్న వర్ణాలు. నామినేషన్లకు పోటెత్తిన బాధ్యతలు. ఒకే రోజు 150 పైగా నామినేషన్లు. పోర్లు. RRR, ఫార్మా రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మామూలు మైనార్టీలు కూడా బరిలోకి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను అద్దం పడుతున్న నామినేషన్ల పర్వం. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోను కనివిని ఎరిగిన స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత. కాంగ్రెస్ పోతేనే
అసలైన దీపావళి. హైడ్రాతో పేద కుటుంబాలకు చల్లాచెదురు. ఈ ప్రభుత్వానికి బీదల ఉసురు తప్పదు. హైడ్రా మూసి బాధ్యతల పేర్లన్నీ ఉన్నాయి. వారందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. హైడ్రా మూసి బాధ్యతలతో కలిసి కేటీఆర్, హరీష్ రావు దీపావళి పండగ. బస్తీ దవాఖానాలకు కాంగ్రెస్ మార్పు సూక్తి. కాలం చెల్లిన మందులు, తుప్పు పట్టిన కత్తెరలు, శాంపుల్ సేకరించే పరికరాల నిండా దుమ్ము. 6 నెలలుగా వైద్య సిబ్బందికి జీతభత్యాలు లేవు. బీఆర్ఎస్ బస్తీ దవాఖానా బాటలో ఎలుగులోకి. గడువు ముగిసిన మందుల సరఫరాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు. కాంగ్రెస్ పాలనలో పడకేసిన వైద్యం. అత్యవసర మందులు అందుబాటులో లేవు. 90% నిర్మాణం పూర్తి చేసిన టిమ్స్లకు ప్రజలు అందుబాటులోకి తేవాలి. కేటీఆర్. ఇల్లు పింఛన్ ఇవ్వండి బంచన్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ్ళపై పడి దివ్యాంగరాలు మొర్రా. దివ్యాంగరాలు తోట మంజుల భర్త 2 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా రైజుట్టలో ముసలి తల్లి 8 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటున్నది. మంగళవారం యూసఫ్గూడ బస్తీ దవాఖానాను సందర్శించిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. లెక్క కుదిరింది. నలుగురికి సమాన వాటా, ఇంకా కేసులకే టాటా. పండగ పూట కాంగ్రెస్ పెద్దలు మౌలిక ఒప్పందం. ముఖ్య నేతలతో సమానంగా సంబంధిత శాఖ మంత్రికి, స్థానిక మంత్రికి, భూ కేటాయింపుల మంత్రికి వాటా. అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తలా 25% సూత్రం. వార్తల్లో నిలిచిన వివాదాస్పద సిమెంట్ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరికి వాటగా 35 కోట్లు ఖరారు. గన్నుతో బెదిరించిన సుమంత్ కేసు ఇంకా కొండెక్కినట్టే. ఇదేనండి. నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.